నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వస్తూనే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పనిలో దిగిపోయారు. అదంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను మీకు. మీ దృష్టికి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి. మనకి ఏమంటుందని మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు. ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం. ఏ కాలుష్యం ఎందుకుంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు, కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. దాంట్లోనే అదంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా కాకినాడ జిల్లా గొల్లపురంలో పింఛన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వృద్ధులకు 7,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు పంపిణీ చేశారు. అయితే దివ్యాంగులకు 4% ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000 రూపాయలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి పిఠాపురానికి వచ్చానన్నారు. గెలిచిన వెంటనే పనిలోకి దిగానని తెలిపారు. విజయోత్సవ సభల్లో సమయం వృధా చేసుకోవడం ఇష్టం లేదన్నారు. కీలకమైన శాఖలు తీసుకున్నాను. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేస్తున్నానని అన్నారు. వైసీపీ లాగా కాకుండా సంక్షేమం, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో ప్యాలెస్ నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.
పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నా కానీ ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు. అందుకే నా జీతం కూడా వదిలేస్తానన్నారు. ఇక లబ్ధిదారులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను రీసర్వే చేపడతాం. ప్రజలకు పని చేసి మన్ననలు పొందిన తర్వాతే విజయోత్సవం చేసుకుంటాను. పిఠాపురం నియోజకవర్గంలోని మోడల్ విలేజ్లుగా చేస్తాం. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడతారని స్పష్టం చేశారు. రాజకీయాలకు డబ్బులకు సంబంధం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులు అన్నీ చిటికెలో చేస్తారని కోరుకుంటారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,000 పెన్షన్ ఇచ్చి 300 కమిషన్ తీసుకునేవారు. ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చూస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు వివరించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తూనే ఏ విధమైన ఆర్పాటాలు లేకుండా రావడం, అలాగే పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పిఠాపురం నియోజకవర్గానికి రావడం కొంచెం ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా నేరుగా ఆయన సభా ప్రాంగణాన్ని చేరుకుని అక్కడ ప్రజలతో మాట్లాడే విధానాన్ని చూస్తే ప్రస్తుతం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా జనాల మధ్యన నేను నాకు ఎమ్మెల్యేగా బాధ్యత చేపట్టిన తర్వాత ఎటువంటి పనులు మిగిలినాయో, ఎటువంటి పనులకి న్యాయం చేకూర్చే విధంగా ఉంటుందో అనే దాని మీద క్లుప్తంగా ఆయన సమీకరణ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పెన్షన్ లో కానీ అటు సంక్షేమ పథకాల్లో కానీ అవకతవకలు జరిగినట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అధికారులతో సమీక్షా సమావేశం జరిగిన తర్వాత నేరుగా వాటి గురించి పూర్తి స్థాయిలో వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుస్తుంది. అలాగే కూటమి పార్టీ అధికారం చేపట్టిన 20 రోజులు కూడా కాలేదు. ఈ రోజు జరిగే పెన్షన్ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే ఎటువంటి తప్పులు జరగకుండా అంటే కమిషన్ రూపంలో నగదు తీసుకోవడం అనేది గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో అలా జరగకూడదని పూర్తి స్థాయిలో పెన్షన్ అనేది 1వ తారీఖునే వృద్ధులకు అందే విధంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం తెలుస్తుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది కొంచెం నాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఎందుకంటే నా చేతుల మీదుగా వేరే పిఠాపురంలో ఉన్న వాళ్ళకి చేతుల మీదుగా ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడున్న ప్రజలకి నా మీద పెట్టిన భరోసా ఏదైతే ఓటు వేసి నన్ను గెలిపించారో పూర్తి స్థాయిలో వారికి అభివృద్ధి లేదా వారికి చేపట్టిన కార్యక్రమాలు అన్ని కూడా వారి వద్దకు చేరిన తర్వాత నేను నిజమైన ఎమ్మెల్యేగా భావిస్తానని చెప్పి అప్పటి వరకు కూడా నా జీతాన్ని పవన్ కళ్యాణ్ తీసుకునే విధానం లేదనేసి చెప్పి, అంటే ఇక్కడ ఉన్న నిధులే లేవు, అలాంటి విధానంలో నేను జీతం తీసుకుని నేను ఆ జీతానికి తగిన న్యాయం చేయలేదని జీతం వదులుకున్న పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ వివరించడం అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే అధికారులకి ఏం జరిగింది, అంటే ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఎక్కడ అవినీతి జరిగింది అనే దాని మీద ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా పూర్తి బాధ్యత వహించి, అంటే కాకినాడ జిల్లా కలెక్టర్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే అన్ని శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ అనేది నేను పూర్తి స్థాయిలో తీసుకున్నప్పటి కాడి నుంచి పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ పూర్తి స్థాయిలో నీ చేపట్టిన కార్యక్రమంలో ఎక్కడ అన్ని సమీక్ష చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవినీతి తేటలు అవుతుందని చెప్పి తెలుస్తుంది. గత ప్రభుత్వం చేసిన అవినీతి చట్ట సమీక్షించడానికే ఒక 20 రోజులు టైం పట్టింది. ఇట్లా సరిదిద్దేందుకు ఆల్రెడీ నివేదిక రూపంలో సిబిఐ ఎంక్వైరీ చేసే విధంగా, అంటే ఒక అధికార చట్టపరమైనది తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ అడుగేస్తారని చెప్పి తెలుస్తుంది. జ్యోతి, పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా చెప్పడం, దాన్ని వదిలేశాను అని చెప్పడం, దీన్ని ఎలా చూడొచ్చు? ఈ నిధుల లేమి విషయం మీద కూడా ఏమైనా సర్వే చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా?
ప్రధానంగా అంటే కాకినాడ జిల్లా కలెక్టర్కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ అవినీతిమయం అయింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిమయాలని ప్రస్తుతం దాన్ని సరిదిద్దే విధంగా ఎక్కడా కూడా రూపాయి కూడా నిధుల్లో ఏ ఒక్క రూపాయి లేకుండా చేసే విధంగా గత ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు నుంచి నడిచే విధానంలో ఎక్కడ కూడా ఒక రూపాయి దారి మళ్లింపు కానీ ఎవరైనా చేతివాటం చూపించే ప్రయత్నం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అధికారులకు తేడాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడిన విధానంలో స్టెప్ బై స్టెప్ ఎక్కడికక్కడ ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ తీసుకుని 1-2 సార్లు ఆలోచించుకుని ఆ నిర్ణయాన్ని తేటతెల్లంగా అంటే ఎవరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే ఎటువంటి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మీ అమౌంట్ కనుక మీ చేతికి ఇస్తే దాంట్లో కనుక కమిషన్ అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమీపంలో ఉన్న కూటమి అభ్యర్థులకు కానీ లేదా జిల్లా అధికారులకు కానీ లేదా నేరుగా నాకు కానీ చెప్పితే వారి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. కానీ ఈ విషయంలో అంటే వృత్తులకి కానీ పెన్షన్ విషయంలో కానీ కాదు, ఏ జిల్లా అధికారులైనా సరే తప్పు చేసిన ఎడల పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.